హైదరాబాద్ కూకట్పల్లిలో భర్తను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్ మార్టం నివేదికలో హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు మృతుడి భార్యను విచారణ చేయగా తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. 20 రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరగగా పెద్దల సమక్షంలో రాజీ కుదిరింది. ఇకపై కలిసి ఉంటానని నమ్మించిన భార్య భర్తను అంతమొందించేందుకు పథకం రచించింది. తన భార్యతో ప్రాణహాని ఉందని సుధీర్ రెడ్డి వారం క్రితమే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీనిపై పోలీసులు దంపతులకు 2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే కౌన్సిలింగ్ జరిగిన వారం రోజుల్లోనే ప్రసన్న తన భర్తను కిరాతకంగా అంతమొందించింది. కలిసి ఉంటానని నమ్మించి మోసగించిందని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం నిందితురాలు ప్రసన్నను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, కూకట్పల్లిలో భర్తను హత్య చేసింది ప్రసన్న. ప్రసన్న గురించి పోలీసులు ఇంకా ఎటువంటి వివరాలు చెప్తున్నారు? రాధిక, గత నెల 24వ తారీఖున ప్రసన్న తన భర్త చనిపోయాడు అని పోలీసులకి కాల్ చేసి చెప్పింది. మద్యం సేవించి వచ్చి మంచం మీద పడిపోయి చనిపోయాడు అని చెప్పేసి స్వయాన కంప్లైంట్ ఇచ్చింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కీలక ఎవిడెన్స్గా మారిందనే చెప్పుకోవాలి. తన మెడకి తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఊపిరాడకుండా చనిపోయాడు అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంతో భార్యని మరోసారి పిలిపించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తను మొదటి ఏ విధంగా చెప్పిందో యాస్టీస్గా నా భర్త మద్యం సేవించాడు, ఆ తర్వాత ఇంటికి వచ్చి మంచం మీద పడిపోయి చనిపోయాడు అని చెప్పిన విషయాన్ని పదే పదే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో చెప్పింది. అయితే తన పెద్ద కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తనని తన తల్లిని సపరేట్గా విచారించినప్పుడు పోలీసులకు అనుమానం వచ్చింది. కొడుకు ఒక విధంగా చెప్తుంటే తల్లి మరొక విధంగా చెప్తుంది. అయితే ప్రసన్నాని పలుమార్లు విచారించిన తర్వాత ప్రసన్న తానే తనని హత్య చేశానని ఒప్పుకోవడంతో పోలీసులు రిమాండ్కి పంపించారు. అయితే హత్యకి 20 రోజుల ముందు ప్రసన్నకి తన భర్త మధ్య గొడవ అయింది. ప్రసన్న ఊరెళ్ళిపోయింది. తిరువురు వాళ్ళకి సంబంధించినటువంటి స్వగ్రామం. ఆ తర్వాత నూజివీడికి చెందినటువంటి సుధీర్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత మేము కలిసి ఉండలేము, నా భార్యతో నేను కలిసి ఉండలేను అని చెప్పేసి పలుమార్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పే ప్రయత్నం చేస్తే 2 పిల్లలు ఉన్నారు, సర్దుకొని వెళ్ళాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తిరువురులో వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి పెద్ద మనుషుల సమక్షంలోనే వాళ్ళ పంచాయతీని కూడా ఏర్పాటు చేశారు, ఇద్దరిని కలపాలని. కానీ ఆ రోజు సుధీర్ రెడ్డిని అందరి ముందే భార్య తన పెద్ద కుమారుడు కూడా చేయించుకొని అవమానించడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ నా భార్యతో నేను ఉండలేను అని చెప్పేసి చెప్పినా కూడా వీళ్ళందరూ అడ్జస్ట్మెంట్ చేసి కలిసి బ్రతకాలి అని చెప్పేసి నచ్చజెప్పడంతో నేను మారిపోతాను, నాది తప్పైపోయింది, నేను ఎప్పుడూ ఇంకా తప్పులు చేయను అని చెప్పేసి భార్య ప్లాన్ ప్రకారమే సుధీర్ రెడ్డి సొంత గ్రామమైన నూజివీడు వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా కొంత నగదు, బంగారం మొత్తం కూడా తీసుకొని హైదరాబాద్కి వెళ్దాము అని చెప్పేసి భర్తకి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అది నమ్మినటువంటి సుధీర్ రెడ్డి ప్రసన్నాన్ని నమ్మి హైదరాబాద్కి కూకట్పల్లిలో నివాసం ఉండేటువంటి ఇంటికి నూజివీడులో ఉన్నటువంటి ఇంటి డాక్యుమెంట్స్ కావచ్చు, బంగారం, నగదు అంతను కూడా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వారం రోజుల్లోపే వీళ్ళిద్దరికీ కూడా గొడవలు అయ్యాయి హత్యకు ముందు. ఆ తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేశాడు, నా భార్యతో నాకు ప్రాణహాని ఉంది. గతంలోనూ కిషోర్ అనే వ్యక్తితో ప్రసన్న ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. రెడ్ హ్యాండెడ్గా తన భార్యని, అంటే కిషోర్ భార్యనే రెడ్ హ్యాండెడ్గా కిషోర్ని అదేవిధంగా ప్రసన్నాన్ని పట్టించింది. ఆ తర్వాత మారతానని చెప్పింది. చాలా మందితో కూడా తనకి ఎఫ్ఐఆర్ ఉంది ప్రసన్నకి అని చెప్పేసి తన భర్త కంప్లైంట్ మరొకసారి పోలీసులకు ఇవ్వడంతో 2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చాక నేను మారిపోయాను, నేను ఇప్పటి నుంచి ఎలాంటి తప్పు చేయను అని చెప్పేసి మరొకసారి తన భర్త సుధీర్ రెడ్డిని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పదే పదే తను చేస్తున్నటువంటి విషయాలను కళ్ళ ముందే చూసి నేను ఉండలేకపోతున్నాను అని చెప్పేసి సుధీర్ రెడ్డి వాళ్ళ అక్క వాళ్ళ భర్తకి కాల్ చేశాడు. నేను వచ్చేస్తాను బావా, ఇక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్తే మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడదాము అని చెప్తే లేదు, నాకు ప్రాణహాని ఉంది, నా భార్య చంపేసే అలా కనిపిస్తుంది అని చెప్పారు అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ప్రసన్నలో ఎలాంటి మార్పు రాలేదు. దాదాపు 24 రోజుల పాటు కూడా తన భర్తని తను చంపేసి తన కొడుకుని మేనేజ్ చేస్తూ తన ఫ్యామిలీకి ఎలాంటి డౌట్స్ రాకుండా చేసింది. కానీ
ఎట్టకేలకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా పోలీసులు అడిగినప్పుడు పదే పదే నా భర్త మద్యం సేవించి వచ్చాడు, పడిపోయాడు, తనకి తలకి గాయమైంది, చనిపోయాడు అని చెప్పడంతో ఎక్కడ చిన్న వేరియేషన్ లేకుండా మొదటి నుంచి ఎలాంటి విషయాలు అయితే చెప్తుందో ఆ ఘటన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా సేమ్ యాస్టీస్ గా అదే చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి తన కొడుకుని సపరేట్ గా అదేవిధంగా ప్రసన్నాని సపరేట్ గా విచారించినటువంటి నేపథ్యంలోనే తానే అంగీకరించింది, నేనే నా భర్తని చంపేశాను అని అంగీకరించడంతో పోలీసులు రిమాండ్ కూడా తరలించారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు విజయవాడలో ఉన్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రసన్నకి ఖచ్చితంగా శిక్ష పడాలి, పెద్ద కుమారుడిని చిన్న కుమారుడిని కూడా కొంతమేరకు చిన్న కుమారుడికి ఏం తెలియదు, పెద్ద కుమారుడిని కూడా పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చింది. ఈ విషయాలన్నింటినీ కూడా బయటికి రాకుండా ఉండేందుకు ఫ్యామిలీని మేనేజ్ చేసింది. సుధీర్ రెడ్డిని చాలా చిత్రహింసలు పెట్టింది కాబట్టి తనని కఠినంగా శిక్షించాలని కూడా సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సుజాత, కౌన్సిలింగ్ కి ముందే నాకు ప్రాణహాని ఉంది భార్య నుంచి అని సుధీర్ రెడ్డి అంత ఖచ్చితంగా కంప్లైంట్ ని ఫైల్ చేశాడు అంటే పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా ఉండేది వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం? సుధీర్ రెడ్డి బంధువులు కానీ ఈ దంపతులు ఉన్న చుట్టుపక్కల ఇంటి వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు? రాధిక, పెళ్ళైన తర్వాత 2-3 సంవత్సరాలు ప్రసన్న బిహేవియర్ బాగానే ఉంది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, లేకపోతే తనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా ఇతరులతో కొంత చనువుగా మాట్లాడడము, ఆ తర్వాత వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం, ఇలా తన మనస్తత్వం అనేది చేంజ్ అవుతూ ఉండేది. అప్పుడు కొంతవరకు సుధీర్ రెడ్డి మందలించడము, ఆ తర్వాత పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ కలిసి ఉండాలి, పిల్లల కోసం ఉండాలి అని చెప్పేసి తను చాలాసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే తను ఒకరితో మాత్రమే కాదు, గతంలో ఒక వ్యక్తితో రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు కూడా కుటుంబం పరువు పోతుంది, ఎక్కడ బయటికి చెప్పుకోకూడదు, ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి ఉండాలి, పిల్లల కోసం కలిసి ఉందాము అని చెప్పేసి సుధీర్ రెడ్డి తన భార్య ప్రసన్నకి చాలాసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ తన వ్యవహార శైలి అనేది ఎక్కడ చేంజెస్ కనిపించడం లేదు. తనని ఒకసారి పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఆ తర్వాత ఇంకొకరితో అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో వెంటనే కూడా రిలేషన్లోకి వెళ్ళిపోవడం, అలా తన మైండ్ సెట్ అనేది పదే పదే మారుతుండడంతో సుధీర్ రెడ్డి అది తట్టుకోలేక ఎక్కడికక్కడ తనని కొంతమేరకు కంట్రోల్ చేయాలి, తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రసన్న ఎక్కడ అలాంటి విషయాలు వినకుండా తనకు నచ్చినట్టుగానే ఉండడం, 24/7 ఆ కాల్స్లోనే ఉండడం, చాటింగ్స్లోనే ఉండడం, ఇలా తను పదే పదే చేయడంతో దాంతో పాటు సుధీర్ రెడ్డి చెప్పిన ప్రతిసారి కూడా తనని చంపడానికి, తన మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది అని సుధీర్ రెడ్డికి అనిపించడము, సుధీర్ రెడ్డిని బెదిరించడం ప్రసన్న ఇలాంటివి చేసినప్పుడు తన సహనం అంతా కూడా కోల్పోయి నాకు ప్రాణభయం, అంటే నేను చనిపోతే నా పిల్లలు ఏమైపోతారో, అట్లీస్ట్ తనకి దూరంగా వెళ్తే నా పిల్లలతో అయినా సరే ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతోనే తన కుటుంబ సభ్యులకి అదేవిధంగా పోలీసులకి ఫిర్యాదు చేశాడు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగానే ప్రవర్తించి తనని హతమార్చింది. రైట్, థ్యాంక్ యూ సుజాత.